జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి పాకిస్తాన్ ఆర్మీ ఒక పెను సంచలన నిర్ణయం అయితే తీసుకునింది. ఇదేంద్రా నీకేమన్నా మెంటలా? పాకిస్తాన్ ఆర్మీ ఏంది ప్రపంచంలోనే శక్తివంతమైన ఆర్మీ అంటున్నావేంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. అది నా భావన కాదు, అది వాళ్ళ ఫీలింగ్. అది పాకిస్తాన్ వాళ్ళ ఫీలింగ్. మా దేశాన్ని మించిన దేశం లేదు, ప్రపంచంలో మా ఆర్మీని మించింది లేదని చెప్పేసి కదా వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. అందుకనే ఆ మాటనే. కానీ అంత శక్తివంతమైనటువంటి ఆర్మీ ఏం చేసిందో తెలిసినా, ఎలాంటి నిర్ణయం తీసుకునేదో తెలిసినా ఈ న్యూస్ చూడండి ఒకసారి. సూపర్ గా ఉంటుంది అట్నే. ఓకేనా? సర్ క్రీక్ లైన్ గురించి మనం ఇప్పటికే ఒక వీడియో చేసినాం. ఈ సర్ క్రీక్ లైన్ అనేది భారత్లో ఉన్నటువంటి గుజరాత్కు, అదేవిధంగా ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు మధ్యలో ఉండేటటువంటి ఒక సరిహద్దు రేఖ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. నిజానికి ఈ సర్ క్రీక్ లైన్ అంటే ఇదొక లాగున్ లాంటిది అనమాట. అంటే సముద్రపు చిన్న పాయ అనమాట. ఇది చిత్తడి నేలలతో నిండి ఉండేటటువంటి ఒక చిన్న కాలు లాంటిది అని చెప్పి చెప్పుకోవచ్చు. సరే, ఈ సర్ క్రీక్ లైన్ పొడవు వచ్చేసి 96 కిలోమీటర్లు ఉంటే వెడల్పు వచ్చేసి 3 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇప్పటిదాకా ఈ సర్ క్రీక్ను భారత పాకిస్తాన్ మధ్య ఈ సరిహద్దు రేఖగా మన భారత ప్రభుత్వం అయితే గుర్తిస్తా వస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం దాన్ని ఒప్పుకోవడంలే. ఎందుకు ఒప్పుకుంటారు వాళ్ళ? ఈ సర్ క్రీక్ కాలం మొత్తం మాదేను, ఈ సర్ క్రీక్ కాలం మీద అన్ని అధికారాలు మాకే ఉన్నాయని చెప్పేసి ఈ ఉగ్రవాద దేశం అటువంటి పాకిస్తాన్ వాదిస్తా వస్తుంది. అంటే కాశ్మీరు ఈళ్ళదే, ఈ సర్ క్రీక్ కాలువ ఈళ్ళదే, అంతా ఈళ్ళదే, మనం ఏడికి పోవాలా, అంతా వీళ్ళకి అప్పగించి మనం ఏడికి పోవాలా అంటాలే. ఇచ్చుకుంటా పోతా ఉంటే వాళ్ళు ఏమైనా అడుగుతారు. కానీ వాళ్ళ దేశంలో ఉండేటటువంటి జనాలకి వీళ్ళు రొట్టి కూడా ఇయ్యలేరు. వీళ్ళకి మళ్ళా ప్రపంచం అంతా కావాలా ఈ పనికిమాల బతకలకు. అయితే ఈ మధ్యన పాకిస్తాన్ తీవ్రవాదులు పెహల్గామ్లో దాడి చేసిన తర్వాత మనం అందుకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ను నిర్వహించిన సంగతి మీకు కూడా తెలిసిందే. ఈ ఆపరేషన్ సింధూర్ మూలంగా కేవలం 100 గంటలకే పాకిస్తాన్ చేతులెత్తేసి మన ముందు మోకరిల్లిందట్టే. ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ దృష్టి ఈ సర్ క్రీక్ కాలువ మీద పడిందన్నమాట. ఈ సర్ క్రీక్ కాలువ దగ్గర కూడా ఎల్ఓసి వద్ద ఉన్నటువంటి పరిస్థితులు సృష్టించాలని చెప్పేసి ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ఒక దిక్కుమాలినటువంటి ఆలోచన చేసింది. అందుకు తగ్గట్టుగానే గత 2-3 నెలల్లో పాకిస్తాన్ ఈ సర్ క్రీక్ కాలువ దగ్గర ఈ పాకిస్తాన్ రేంజర్లను, అదేవిధంగా స్పెషల్ ఫోర్స్ను, అలాగే పాకిస్తాన్ మెరైన్ కమాండోలను మోహరించిందనమాట. అలాగే షాలో వాటర్ క్రాఫ్ట్లను కూడా రంగంలోకి దించింది. అంతటితో సరిపెట్టుకోకుండా ఎల్ఓసి దగ్గర శిక్షణ తీసుకునేటటువంటి పాకిస్తాన్ తీవ్రవాదులను ఈ సర్ క్రీక్ కాలువ దగ్గరికి అయితే తీసుకొచ్చి అక్కడ వాళ్ళ స్థావరాలను అయితే ఏర్పాటు చేసింది. ఎంత కళ్ళకావరం, ఎంత బలుపు, ఎంత అహంకారం ఒకసారి చూడండి. ఎంత మిట్టుతో కొట్టినా కూడా ఇలా సిగ్గు రాకపోయా. దీంతో తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మన భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు సర్ క్రీక్ లైన్ వద్ద పిచ్చి వేషాలు కనుక వేస్తే ఆపరేషన్ సింధూర్ 2ను ప్రారంభించాల్సి వస్తుందని, సర్ క్రీక్ లైన్ మీదుగా కరాచీ వెళ్లే మార్గం ఉందన్న సంగతి భారత్ కూడా తెలుసని, సర్ క్రీక్ వద్ద పాకిస్తాన్ ఏ మాత్రం ఓవర్ యాక్షన్ చేసినా ఈసారి నేరుగా కరాచీ పై దాడి చేస్తామని చెప్పేసి తీవ్రంగా హెచ్చరించారు. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని సందర్శించినటువంటి మన ఆర్మీ జనరల్ అయినటువంటి ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతా, పాకిస్తాన్ ఏ మాత్రం గీత దాటినా ఈసారి ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ 2 నిర్వహిస్తామని, ఆపరేషన్ సింధూర్ 1లో మాదిరిగా ఈసారి ఎంత మాత్రం కూడా సహనాన్ని ప్రదర్శించమని చెప్పేసి ఆయన స్పష్టం చేశాడు. ఈసారిగా దూకుడుగా వ్యవహరిస్తాము, పాకిస్తాన్ సైనికులే లక్ష్యంగా దాడులు చేస్తాము, ఈసారి మాత్రం పాకిస్తాన్ను కనికరించే ప్రశ్నే లేదని, పాకిస్తాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని చెప్పేసి మన ఆర్మీ చీఫ్ జనరల్ ఖచ్చితమైనటువంటి వార్నింగ్ అయితే ఇచ్చినారు. దీంతో బెదిరిపోయినటువంటి పాకిస్తాన్ ఆర్మీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునింది. అదేందయ్యా అంటే, ఈసారి భారత్ కనుక దాడి చేస్తే అది తీవ్ర స్థాయిలో ఉంటుంది. కాబట్టి భారత్ చేసే దాడుల నుంచి పాకిస్తాన్ సైనికులు పారిపోకుండా పాకిస్తాన్ సైనికుల చేత దేవుని పైన ప్రమాణం చేయించారంట. ఏది ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి నష్టం వచ్చినా, భారత్ ఏ స్థాయిలో దాడులు చేసినా కూడా మేము తుపాకులు, ఆయుధాలను అన్నింటినీ కూడా వదిలిపెట్టి మేము పారిపోమని చెప్పేసి ప్రమాణం చేయించుకున్నారంట. చూడండి, ప్రపంచంలోనే అంత శక్తివంతమైనటువంటి ఆర్మీ ఎలాంటి పని చేయించిందో. వీళ్ళకి మళ్ళీ సిగ్గుల మళ్ళీ చెప్తారు, ప్రపంచంలో మా శక్తివంతమైన ఆర్మీ మా మావాళ్ళంతా ముజాహిదీన్లో అని చెప్పేసి పెద్ద గొప్పగా చెప్పుంటారు. ఏది వీళ్ళ వీరత్వానికి, వీళ్ళ ధీరత్వానికి. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ ఒక లేఖను కూడా విడుదల చేసింది. ఆ లేఖలో పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఈ విధంగా భారత్కు వార్నింగ్ ఇచ్చినారనమాట. అదేమిటయ్యా అంటే, భారత
అనవసరమైనటువంటి యుద్ధోన్మాదం మూలంగా ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉన్నది. ఎవరిది యుద్ధోన్మాదం? మనదంట. అది ప్రాంతీయ భద్రతలకు ముప్పు కలిగిస్తుంది. మేము ఒక నిర్ణయానికి వచ్చినాం. ఈసారి భారత్ కనుక మా పైన దాడి చేస్తే భారత్ పైన మేము తీవ్ర స్థాయిలో ప్రతిదాడి చేస్తాం. వీళ్ళంట మన మీద తీవ్ర స్థాయిలో ప్రతిదాడి చేస్తారంట. ఎవరు? ఇలా పాకిస్తాన్ వాళ్ళు. భారత్ను ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తాం. భారత పౌర అదేవిధంగా సైనిక నాయకత్వం ఇటీవల చేసినటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి అనవసరమైనటువంటి రెచ్చగొట్టే ప్రకటనలో మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలా. అంటే ఇది రాజ్నాథ్ సింగ్ గారు మన ఆర్మీ జనరల్ బాగా వార్నింగ్ ఇచ్చారు కదా వీళ్ళకి. అటువంటి రిపీట్ కాకుండా చూసుకోవాలంట. లేదంటే అన్ని డొమైన్లలో పాకిస్తాన్ ప్రత్యర్థుల శత్రుకుటలను అడ్డుకోవడానికి సాయుధ దళాలు అయితే సిద్ధంగా ఉన్నాయి. ఈసారి భారత్ మా పైన దాడి చేస్తే మేము ప్రతి దాడి చేయడానికి కూడా ఏ మాత్రం సంకోచించమని మాట్లాడినారు. కాదు, వీళ్ళు దొబ్బే బిళ్ళపు ప్రపంచంలో నాకు తెలిసి ఎవరు కూడా కొట్టరు అంతగా. అవునా కాదా? ఈసారి మా నుంచి భారత్ను ఎవరు కూడా కాపాడలేరు. నిజానికి మేము ఉద్రిక్త పరిస్థితులను అయితే మేము కోరుకోవడం లేదు. పాకిస్తాన్ ఎప్పుడు కూడా శాంతి, సహనం, సౌభ్రాతృత్వాన్నే కోరుకుంటాది. కానీ ఈసారి యుద్ధం అంటూ జరిగితే మెరుగైనటువంటి ఫలితాలను సాధిస్తాము, మా తడాక ఏదో చూపిస్తాము, మేము లేచే మనుషులం కాదని చెప్పేసి ఈ పాకిస్తాన్ ఆర్మీ ఒక లేఖనైతే విడుదల చేసి ఏం లేదు, అదేదో సునకానందం అంటారు కదా, ఆ సునకానందాన్ని పొందిందనమాట. వీళ్ళేంది, మనల్ని హీకేది ఏంది కథలు, ఈ డైలాగులంతా కూడా భారత్ను ఏమి కూడా పీకలేక ఈ విధంగా దిక్కుమాలినటువంటి ప్రగల్భాలు పలుకుతా కాలం వెళ్తిస్తుంది ఈ పాకిస్తాన్. కానీ మరోవైపున భారత్ మాత్రం ఈ సర్క్రిక్ లైన్ వద్ద చేయాల్సిందంతా కూడా చేసేస్తుంది. ఈ సర్క్రిక్ లైన్ను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తుంది. అది విషయం. చూద్దాం ఏం జరుగుతుందో. ఆ ఆపరేషన్ సింధూర్ 2 కోసమే నేను కూడా ఎదురు చూస్తామండా. కొడితే ఈసారి ఏమైనా ఈ పాకిస్తాన్కు లాపలాపాలాడిపోవాలంటే అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కన్నా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.